చిరంజీవి నక్కా సూర్య సాయి కుమారి అండ్ చిరంజీవి రవిచంద్ర సూర్య సాయి కుమారి ఒక అన్నయ్య 2008-9 బ్యాచ్లో ఉన్నారు. కానీ వీరి తండ్రి గారు చిన్న అకౌంటెంట్గా పనిచేశారు. తల్లి గారు ఎన్ సుబ్బలక్ష్మి గారు సాధారణ గృహిణి. అయితే వీళ్ళిద్దరూ కూడా చక్కగా కష్టపడి సాధించి ఇద్దరు కూడా చార్టెడ్ అకౌంటెంట్స్ అయ్యారు. మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. చిన్న పొజిషన్ నుంచి మాకు మంచి ఉన్నత స్థానంలోకి వచ్చినటువంటి వీరిద్దరిని వారి తల్లిదండ్రుల్ని కూడా సత్కరించాలని చెప్పి కోరుకుంటున్నాను. చిరంజీవి సూర్య సాయి కుమారి అసిస్టెంట్ ఫైనాన్స్ కంట్రోలర్ MTX గ్రూప్ సంస్థలో వర్క్ చేస్తుంది అండ్ చార్టెడ్ అకౌంటెంట్గా నక్కా రవిచంద్ర హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. వీరి తండ్రి గారు పేర్రాజు గారు, తల్లి గారు సుబ్బలక్ష్మి గారిని మన అతిథులు గౌరవ అతిథులు వారిని సత్కరించాలని చెప్పి కోరుతున్నాను. సాయి సో ఇద్దరం చార్టెడ్ అకౌంటెంట్లు. మా చెల్లి నాకన్నా 2 years చిన్నది, కానీ చార్టెడ్ అకౌంటెంట్లు నాకన్నా ముందు పాస్ అయిపోయింది. సో చెప్తున్నా, చాలామందికి CA అంటే తెలీదు. చెప్తున్నా, CAలో మ్యాజిక్ ఎలా ఉంటుందంటే 4 subjects ఉంటాయి. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా పాస్ అయిన సబ్జెక్ట్స్తో పాటు రాయాలి మళ్ళీని. సో పాస్ పర్సంటేజ్ కూడా మీకు 100 నెంబర్స్ రాస్తే ఓన్లీ 10% బయటకు వస్తారు. సో 90% మళ్ళీ రిపీటెడ్గా రాయాలి. సో నా పేరు పక్కన CA రావడానికి నేను 7 years కష్టపడ్డాను. సో లిటిల్ బర్డ్స్ గురించి, అలీ సార్ గురించి చెప్పాలంటే, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు కొంతమంది సెలెక్టివ్ స్టూడెంట్స్ని పక్కకు తీసి మార్నింగ్ 4:30 కాల్ చేసేవారు మొబైల్కి. కాల్ చేసినప్పుడు వితిన్ 2 ringsలో మనం లిఫ్ట్ చేయాలి. మరి ఇప్పుడు చేస్తున్నారో తెలీదు. 2 ringsలో లిఫ్ట్ చేయకపోతే మనం పడుకున్నట్టు లెక్క. సో అంత డెడికేషన్గా లిటిల్ బర్డ్స్ స్కూల్ చెప్పింది. సో నేను ఆ ఎఫెక్ట్ నాకు ఎలా ఉందంటే, మార్నింగ్ లాస్ట్ నైట్ నేను సెకండ్ షో సినిమాకి వెళ్ళాను విరూపాక్షి. సో ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, నేను మళ్ళీ 5కి లెగిసిపోతాను అలారం లేకుండా. సో ఇంటికి వచ్చేటప్పటికి 1 అవుతుంది. డైలీ అలారం లేకుండా ఎలా ఉంటుందంటే, నేను నైట్ 1 అయింది సెకండ్ షో సినిమాకి చూసి, సో 5కి లేచిపోయాను. సో ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, అంత డెడికేషన్గా వాళ్ళు ఆ రోజుల్లో అలా చెప్పడం వల్ల, సో ఆ ఎఫెక్ట్ నాకు CA కోర్సులో చాలా ఉంటుంది. CA కోర్సులో చదవాలంటే 18 hours కష్టపడితేనే, మీరు ఇప్పుడు 10th సిలబస్ ఉంది, దానికన్నా 10 times అబవ్ ఉంటుంది. కావాలంటే నేను ఏదో చెప్తున్నాను కాదు, మీరు ఎంక్వైరీ చేయండి బయట CA గురించి. సో CA పాస్ అయితే మినిమం 10 lakhs ప్యాకేజ్తో బయటకు వస్తాం. సో పేరెంట్స్కి ఒకటే చెప్తున్నా, మీ చిల్డ్రన్ ఎంత బాగా సెటిల్ అయితే అంత ఎర్నింగ్ వస్తుంది. నాకన్నా 2 years ముందు పాస్ అయింది, నాకన్నా డబుల్ శాలరీ ఎర్న్ చేస్తుంది చెప్తున్నా. సో మీ పేరెంట్స్ ఒకటే చెప్తున్నా, స్టూడెంట్స్ గురించి అందరూ చెప్పారు, పేరెంట్స్ ఒకటే చెప్తున్నా, మీరు మొబైల్ ఇచ్చి ఎంత పాడు చేస్తున్నారో నాకన్నా మీకే బాగా తెలుసు. సో మా బ్రెయిన్ మీద ఎలా ఉంటుందంటే మొబైల్లో, సో మాకు CA కోర్సులో కాలిక్యులేటర్ని తీసుకెళ్ళొచ్చు ఎగ్జామ్ సెంటర్లో ఎడిషన్స్ సపరేషన్ చేయడానికి. సో ఇప్పటికీ మా ఇద్దరికి ఎడిషన్ సపరేషన్ సరిగ్గా రావు, ఎందుకంటే ఎఫెక్ట్ అలా ఉంటుంది. మేము ఏదైనా 2+2 అన్నా సెల్లో కాలిక్యులేటర్ చూడడం, లేకపోతే పక్కన కాలిక్యులేటర్ వెతకడం అలా ఉంటుంది. సో మొబైల్కి ఎంత దూరంగా ఉంచితే మీ చిల్డ్రన్ అంత సక్సెస్ అవుతారు. సో అది చెప్తాను. సో Good evening, everybody. First of all, I would like to thank my parents. మేము కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం. అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే వీల్ హ్యావ్ అసెట్స్ బట్ వీ కెనాట్ సెల్ దెమ్. మనకు భయం ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ తిరిగి కొనుక్కోలేము అనేసి. సో ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మంత్లీ ఇన్కమ్ బేస్ అయ్యి వీ హ్యావ్ టు మీట్ ఆల్ ద నీడ్స్. So 10 years back, girls' education was, many people were not aware about it.
But my parents, they never showed partiality. Whatever they have given to my brother, they provided the same to me. So I owe to my parents for lifetime. And coming to this school provides education with good standards. It creates a solid foundation so that you'll not panic in order to face any competitive exams later once you get out of this school. So I'm thankful for this school as well. One important thing I just want to convey to all the students is don't focus on not important and not urgent tasks. Always ensure that you're focusing on important and make sure that it is not falling into the bucket of important and urgent, because it creates a lot of pressure when it becomes important and as well as urgent to do the task. I wish you all the best, have bright future and be a good achievers. In order to be extraordinary achievers, you have to put extraordinary efforts, then only you'll be able to achieve it. Thank you so much. Thank you so much. Thank you everybody. సార్ అందరికీ నమస్కారం అండి. మాది రామేశ్వరం. మేము 6 బ్రదర్స్ అండి, ఒక అక్క, 6 బ్రదర్స్. 6 బ్రదర్స్ పిల్లలు కూడా లిటిల్ బట్స్లోనే చదువుతున్నారండి. అందరూ కూడా లిటిల్ బట్స్లోనే చదివారు. మొత్తం టాప్ టు బాటం ఎల్కేజీ టు 10th వరకు కూడా మా 6 బ్రదర్స్ పిల్లలు అందరూ కూడా ఇక్కడే చదివారండి. ఎందుకంటే ఇద్దరు పిల్లలు సీఏ చదివించగలనా లేదని నాకు చాలా మదనపడేవాడినండి. ఎందుకంటే నేను చేసి చిన్న ఉద్యోగం. మా అబ్బాయికి 557 వచ్చిందండి. దానివల్ల ఆదిత్య కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చిందండి. ఫ్రీ సీట్లో ఇంచుమించుగా ఆ రోజుల్లో కట్టాలంటే ఇంచుమించుగా 1 ఇయర్కి 90,000 కట్టాలండి. వీళ్ళకి ఫ్రీ సీట్ రావడం వల్ల మా అబ్బాయికి ఫ్రీ సీట్ చాలా సేవ్ అయ్యానండి. మా అమ్మాయికి ఏమో 569 అండి 10th ఆదిత్య కాలేజీలో, అది కూడా ఫ్రీ సీట్ వచ్చింది. మా అబ్బాయికి మాత్రం ఎందుకంటే అప్పుడు గోపాలకృష్ణ ద్వివేది గారు కలెక్టర్గా ఉండేవారు. ఆయన ఇక్కడ నుంచి గ్యాస్ తవ్వుకుపోతున్నారు, ఇక్కడ లోకల్గా స్టూడెంట్స్ ఎవరికైనా హెల్ప్ చేయండి అంటే ప్రోత్సాహం స్కీమ్ పెట్టారన్నమాట అండి. అందులో ఈస్ట్ గోదావరి వైడ్గా మెరిట్ స్టూడెంట్స్ని తీసి వాళ్ళకి హెల్ప్ చేస్తామని చెప్పి ఆయన పాపం చాలా కష్టపడి గోపాలకృష్ణ ద్వివేది గారు కలెక్టర్ గారు చాలా కృషి చేశారు. ఆయన ఆధ్వర్యంలోనూ మెడికల్ కాలేజీలో అందరినీ మెరిట్ స్టూడెంట్స్ని పిలిచి అందరికీ ఆయన సీట్ ఇప్పించి ఎంతో ఆయనకి చాలా రుణపడి ఉన్నామండి. ఇద్దరికి అలా ఫ్రీ సీట్ వచ్చిందండి. మా ఆదిత్య కాలేజీలో 96.5% వచ్చిందండి మా అమ్మాయికి. మా అబ్బాయి అంటే 10th అవగానే మా ఫ్రెండ్స్ అందరూ సెల్లగా ఉన్నారు, నాకు సెల్లగా ఉన్నాను, నేను చాలా పేచి పెట్టాడండి. అంటే నేను అన్నాను, అలా కదరా, నీకు ఇంటర్మీడియట్లో 90% వస్తే మాత్రం నీకు సెల తప్పకుండా కొంటాను అని చెప్పానమాట అండి. ఆడికి 94% వచ్చిందంటే ఇంటర్మీడియట్లో. అప్పుడు నేను సెల కొన్నాను అనమాట అండి. ఎందుకంటే ఆ టార్గెట్ పెట్టడం వల్ల కష్టపడి చదవడం వల్ల నేను సెల కొనిచ్చాను. లేకపోతే మన మీద నమ్మకం ఉండదు కదండి అప్పుడు కూడా కొనకపోతే. అందువల్ల లిటిల్ బర్డ్ స్కూల్కి ఎంతో రుణపడి ఉన్నామండి. ఇదే ఫౌండేషన్ మాట. మా ఇద్దరు పిల్లలు సీఏలు చదవడానికి లిటిల్ బర్డ్ స్కూలే మెయిన్ ఫౌండేషన్ అండి. ఇక్కడ నేర్పిన డిసిప్లిన్ అన్నీ కూడా చాలా ఉపయోగపడ్డాయి. లేకపోతే నా పొజిషన్ నేను ఇద్దరు పిల్లలు సీఏలు చదివించలేను కదండి. చాలా కష్టపడి చదివారు. ఇక్కడ డిసిప్లిన్ అది ఎంతో ఉపయోగపడిందండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ